హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట అనమాట విత్ ఆల్ టిప్స్. నేను మీదేవి. ఈరోజు మన రెమెడీ ఏంటంటే అప్పుల కోసం అండి. రుణ విమోచనం కలగాలి అంటే, రుణ విముక్తులు కావాలి అంటే ఈ ఒక్క పరిహారము చేశారు అంటే మీకు అప్పు అన్నది ఉప్పులా కరిగిపోతుంది, మంచులా కరిగిపోతుంది. 5 మంగళవారాలు మీరు గనక ఇలా చేశారు అంటే అప్పులు తీరటమే కాదు, అప్పు ఇచ్చే స్థాయికి మీరు వెళ్తారు. అంతటి అద్భుతంగా పనిచేస్తుంది. మరి అప్పు అంటే, రుణం అంటే ఒక అప్పు మాత్రమేనా? రుణము అంటే అది ధనపరమైనటువంటి ఒక రుణము మాత్రమేనా? కాదండి. మనకు బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, భయాలు కావచ్చు, శత్రుభయం కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, అలాగే మనకు అనుకున్న సమయానికి అనుకున్న పనులు జరగకపోవచ్చు, కష్టానికి తగిన ఫలితం రాకపోవచ్చు, అలాగే బంధాలు దూరం కావటం కావచ్చు, బాధలు పెరగటం కావచ్చు. ఇలా ప్రతి ఒక్కటి కూడా రుణమేనండి. రుణానికి సంబంధించిన బాధలే. ఏ ఉద్యోగం రాకపోయినా, ఏ పని సరిగ్గా జరగకపోయినా, మనుషుల మధ్య సరిగ్గా అండర్స్టాండింగ్ లేకపోయినా అన్నీ కూడా రుణాలే. మరి ఇలాంటి రుణం నుంచి మీరు పూర్తిగా విముక్తి పొందాలి అంటే 5 మంగళవారాలు మీరు ఇలా చేస్తే చాలు. మీ జీవితం ఎంత మారుతుందో ఆ మార్పును మీరే గమనిస్తారు. అయితే ఈరోజు నేను 2 రెమెడీస్ చెప్పబోతున్నా అండి. ఒకటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి, ఇంకొకటి వినాయకుడికి సంబంధించి. 2 కూడా అల్టిమేట్ రెమెడీస్ అండి. చాలా పవర్ఫుల్ రెమెడీస్. అస్సలు మిస్ చేయకండి, డోంట్ మిస్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తున్నాను. మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చారంటే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకొంతమంది కష్టాల్లో ఉన్న వాళ్ళు దాని నుంచి బయటపడతారు. ఓకేనా? ఇక గురువు గారు, ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకుని ఉంటారు, విసిగిపోయి ఉంటారు. ప్రాబ్లమ్స్, సమస్యలు అలా ఉన్నాయి, కష్టాలు, కన్నీళ్లు ఇలానే ఉండిపోయాయి. ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు, ఫలితం కనబడటం లేదు. విసిగి చెంది ఉన్న సమయంలో ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి వదిలేసేయండి. ఈ మాట ఎందుకంటానంటే, ఈయన దగ్గరికి జ్యోతిషానికి వెళ్ళాక ఇంకా మరొక చోటికి వెళ్లాల్సిన అవసరం 100% కూడా ఉండదు. జ్యోతిష్యం చెప్పటంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. జ్యోతిష్యం చెప్పటం అంటే కొట్టిన పిండి. ఎంతటి మొండి సమస్యలకైనా వాటికి తగ్గ పరిష్కారాలు ఈయన అరచేతిలో ఉన్నాయి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ కూడా మీరు ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు. దానికి తగ్గ పూజలు చేసి అతి తక్కువ సమయంలో, రోజుల్లోనే మిమ్మల్ని బయటపడేస్తారు మొండి సమస్యల నుంచి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మనకు కష్టాలు ఎక్కువైనప్పుడు, అప్పులు ఎక్కువైనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, మనం రుణాన్ని తొలగించుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా కుజగ్రహానికి పూజ చేయాలి అంటాం. ఎందుకంటే మనకు అప్పులకి కారణమయ్యేది కుజుడు కాబట్టి. మరి కుజగ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి, కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి, ఆయన శాంతింప చేయాలి అంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే వర్కౌట్ అవుతుంది. అయితే మంగళవారం రోజున మీరు ఏం చెయ్యాలి అంటే, ఇది మంగళవారం రోజు మాత్రమే చెయ్యాలి సుబ్రహ్మణ్య స్వామికి. అయితే మంగళవారం రోజు చక్కగా తల స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి ఈ ఫోటోని చక్కగా తుడిచి బొట్లు పెట్టుకొని ఎర్రటి పువ్వులతో అలంకరించాలి. ఆ రోజు మీరు కూడా ఎర్రటి కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి. ఎర్రటి బొట్టు నుదుటిన ధరించాలి. ఆ తర్వాత ఎర్రటి పువ్వులతో స్వామివారిని అలంకరించాలి. ఇక్కడ బెల్లం పాయసం ఖచ్చితంగా చేసి స్వామివారికి నివేదన చెయ్యాలి. ఇక్కడ ప్రమిదలో ఆయన షణ్ముఖుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి 6 ఒత్తులని ఒకే ప్రమిదలో వేసి, అంటే విడివిడిగా వేసి, అందులో నెయ్యి వేసి దీపారాధన చేశాక స్వామివారికి ఈ బెల్లం పాయసం అన్నది నైవేద్యం పెట్టాక మీరు ఏం చెయ్యాలి అని అంటే కనుక, ఇక్కడ ఒక మంత్రాన్ని చదవాలి. అది ఏంటి అంటే, ఓం శం శరవణ భవ, ఓం శం శరవణ భవ. ఇది 108 సార్లు చదవాలి.
అలాగే ఎర్రటి అక్షంతలు కలుపుకొని స్వామివారి పాదాల చెంత వేస్తూ ఈ ఒక్క మంత్రాన్ని కూడా 108 సార్లు చెప్పుకోండి. ఆ తర్వాత రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని కూడా పఠించాలి. ఇలా చేసుకున్నాక ఇంకా ఆ రోజు స్వామివారికి నైవేద్యం పెట్టిన పాయసం ఏదైతే ఉందో దాన్ని ప్రసాదంగా ఇంట్లో అందరూ కూడా స్వీకరించండి. మీరు ఈ విధంగా 6 మంగళవారాలు చేశారు అని అంటే, ఎందుకంటే షణ్ముఖుడు కాబట్టి ఏది చేసినా ఆయనకు 6 సంఖ్యలో చెయ్యండి. 6 మంగళవారాలైనా చెయ్యండి. లేదంటే ఒక మంగళవారం రోజు మొదలుపెట్టి కంటిన్యూస్గా 6 రోజులు చేస్తామంటే పూర్తి చెయ్యొచ్చు. మేము అలా 6 రోజులు కంటిన్యూస్ చేయలేమండి, ప్రతి మంగళవారం చేసుకుంటామంటే ఇంకా మంచిది. అలా చేశాక సాయంత్రం వెళ్ళి మీరు నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి రావాలి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే ఇంకా మంచిది. స్వామికి ఒకసారి పూజ చేయించి అర్చన చేయించి అక్కడున్న నవగ్రహాలను తిరిగి అంగారక రుణ విమోచన స్తోత్రం అక్కడ కూడా చదివేసి వచ్చారంటే ఇంకా త్వరగా మంచి ఫలితం మీకు ఉంటుంది. అర్థమైందా? మంగళవారాలు 6 మంగళవారాలైనా చెయ్యండి, లేదంటే మంగళవారం మొదలుపెట్టి 6 మంగళవారాలైనా కూడా చెయ్యండి. మీకు అప్పులు చాలా త్వరగా తీరిపోతాయి. ఇలా 6 రోజులు కంటిన్యూస్గా లేదా 6 మంగళవారాలు చేశారు. ఆ తర్వాత మీ అప్పు తీరే వరకు కూడా మీరు ఇదే విధంగా కూడా మీ పూజ చేయొచ్చు. ఇదైతే వదలకుండా చేయండి. తర్వాత కూడా చేస్తే ఇంకా మంచిది. అప్పులు ఇంకా త్వరగా తీరుతాయి. ఈ రుణాల నుంచి విమోచనం పొందుతారు. అయితే మంగళవారం రోజు నాన్ వెజ్ తినకండి. ఇంట్లో శుచిగా శుభ్రంగా ఉండండి. మంచిగా మాట్లాడండి. మంచిని కోరుకోండి. పీరియడ్స్లో ఉన్నప్పుడు అసలు చేయకండి. ఆ వారం వదిలేసి మళ్ళీ ఇంకొక వారం చేసుకోండి. ఇది సుబ్రహ్మణ్య స్వామికి చేయవలసిన ఒక రెమెడీ. ఇక మనకు జాబ్ కోసం కానీ ప్రమోషన్ కానీ అనుకున్న పనులు అనుకున్నట్టు జరగలేదు, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతున్నాము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రాలేదు, ఎక్కడ సెలెక్ట్ అవ్వకుండా రిజెక్ట్ అవుతున్నాము, చదివింది గుర్తుండట్లేదు, అనుకున్న పనిలో అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతున్నాయి అని అనుకుంటే మీరు బుధవారం మొదలు పెట్టాలి. ఇది వినాయకుడికి సంబంధించి బుధవారం చక్కగా తలస్నానం చేసుకుని వినాయకుడిని పసుపుతో చేసిన వినాయకుడినే పెట్టాలి మీరు. అంటే పసుపు ముద్దం చేసి వినాయకుడి రూపంగా భావిస్తే చాలు. ఆయన రూపుని మీరేం దిద్దాల్సిన అవసరం లేదు. పసుపు కలిపి ఒక ముద్దలా భావించి 2 గరిక పోగులు అక్కడ గుచ్చారంటే స్వామివారు తయారైపోతారు. అలా చేసుకున్న మీరు ఒక పీఠం వేయండి. ఆ పీఠం మీద ఒక ఆకు కానీ ఒక ప్లేట్ కానీ పెట్టి ఈ పసుపు ముద్దను పెట్టి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి ఎర్రటి పువ్వులను సమర్పించి 21 గరిక పోగులు అక్కడ పెట్టండి. పెట్టాక స్వామివారికి బెల్లం ముక్క కానీ పానకం కానీ బెల్లంతో చేసిన ఏదైనా నైవేద్యం స్వామివారికి సమర్పించండి. ఒకే ప్రమిదలో 3 ఒత్తుల్ని విడివిడిగా వేసి నెయ్యి వేసి దీపారాధన చెయ్యండి. ఇలా చేసుకుని మీరు గణేశ స్తోత్రాన్ని 108 సార్లు చెప్పాలి. ఓం గణేశ రుణ చింది నమః. ఓం గణేశ రుణ చింది నమః 108 సార్లు ఎర్రటి అక్షంతలతో స్వామివారి ఆ పాదాల దగ్గర వేసి, అంటే విగ్రహం పెట్టారు కదా అక్కడే స్వామివారి ముందు అక్షంతలతో ఈ ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కసారి ఎర్రటి అక్షంతలు వేస్తూ పూజ చేసుకొని చక్కగా స్వామివారికి సంకల్పం చెప్పుకోండి. మీకు ఏం కావాలో అలా. మరి ఈ రోజు చేసేసారు, దీన్ని 3 రోజులు కంటిన్యూస్గా చెయ్యాలి. బుధవారం మొదలుపెట్టి గురు శుక్ర 3 రోజులు చెయ్యండి. 3 రోజులు అయిపోయింది, పూజ కంప్లీట్ అయిపోయింది. ఆ వినాయకుడి పసుపు ముద్దతో వినాయకుడిని చేసుకున్నాం. ఆ పసుపు వినాయకుడిని ఏం చేయాలి? తులసి చెట్టు మొదట్లో పోసి పెట్టేసి నీళ్లు వేస్తే కరిగిపోతుంది. అలా కాదండి, మేము కలిపేసి చక్కగా మా మెడకి మంగళసూత్రాలకి మా మొహానికి పట్టించుకుంటామంటే స్వామివారి అనుగ్రహం ఇంకా దొరుకుతుంది. కాళ్ళకు పట్టించుకోకండి. అయితే అపరిశుభ్రంగా ఉన్న వాళ్ళకి ఇవ్వకండి, మీరు మాత్రమే రాసుకోండి. రాసుకోగలిగినంత రాసుకొని ఇక మిగతాది చెట్టు మొదట్లో పెట్టి నీళ్లు పోసేయండి, సరిపోతుంది. ఇలా కంటిన్యూస్గా 3 రోజులు చేస్తాము అంటే చెయ్యండి. లేదు 3 బుధవారాలు చేస్తామంటే అలా అయినా చేయొచ్చు. మీరు 3 బుధవారాలు చేసేటప్పుడు స్వామివారిని మార్చాల్సి వస్తుంది. ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క స్వామిని. ఇంకా ఈ 3 రోజులు అన్నప్పుడు ఒకే పసుపు ముద్ద పెట్టి మీరు పూజ చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటాను. ఇలా చేశారు అంటే గనక రుణ విముక్తులు అవ్వటమే కాదు, రుణ విమోచనం జరగటమే కాదు, మీకు జాబ్ కావాలన్నా ప్రమోషన్ కావాలన్నా అనుకున్న పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా మీ లైఫ్లో చక్కగా జరుగుతుంది, ముందుకు వెళ్తారు. కాబట్టి నమ్మకంతో నమ్మి శ్రద్ధతో భక్తితో చెయ్యండి, మంచి రిజల్ట్ మీరు చూస్తారు.